హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వల్చర్స్ గురించి. వల్చర్స్ గురించి ఎందుకంటే రీసెంట్‌గా ఇది న్యూస్‌లో ఉంది. లైక్ వల్చర్ పాపులేషన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ అయింది అని. సో, మనం ఈ టాపిక్‌లో ఈరోజు వీడియోలో ఏమేమంటే వల్చర్స్ గురించి, ఇండియాలో కనిపించే 9 టైప్స్ ఆఫ్ వల్చర్స్, వాటి యొక్క ఐయూసీఎన్ స్టేటస్ గురించి చూసుకుందాం. వల్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుందాం. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి? ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో, గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ మాట్లాడదాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వల్చర్ యాక్షన్ ప్లాన్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 2020 నుంచి 2025 వల్చర్ యాక్షన్ ప్లాన్. సో, ఇది 2025 కాబట్టి ఖచ్చితంగా మనం వల్చర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యాహ్! గైస్. సో, వల్చర్ పాపులేషన్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఇండియాలో మధ్యప్రదేశ్ స్టేట్ హాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వల్చర్ పాపులేషన్ అంట ఇండియాలో. ఎంత అంటే 12,981, నియర్లీ 13,000 వల్చర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎలా తెలిసిందంటే రీసెంట్ స్టేట్ లెవెల్ సర్వే అనేది చేశారు. సో, మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వల్చర్ అనేది ఒక లార్జ్ సోషల్ రాప్టర్. రాప్టర్ అంటే మీకేంటో తెలిస్తే కామెంట్ చేయండి. రాప్టర్స్ అంటారు వీటిని. వల్చర్స్ అనేవి దే లివ్ ఇన్ ఎవ్రీ కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్కిటికా అండ్ ఆస్ట్రేలియా. ఈ 2 కాంటినెంట్స్ లోనే మనం వల్చర్స్ ని చూడలేము. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువగా ప్రిడామినెంట్‌లీ ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే లైక్ సబ్ ట్రాపిక్స్ అండ్ ట్రాపిక్స్. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్ లోనే వల్చర్స్ కనిపిస్తాయంట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ అనేవి ఉన్నాయి. మన ఇండియాలో మనం 9 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్‌ని చూడగలం. ఆ 9 స్పీసీస్ ఏంటో చెప్తాను. వాటి యొక్క ఐయూసీఎన్ స్టేటస్ చెప్తాను. సో, ఈ 9 స్పీసెస్‌లో 4 అనేవి సీఆర్. ఐయూసీఎన్ స్టేటస్‌లో సీఆర్. రీసెంట్‌గా గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా! దాంట్లో అడిగాడు ఐయూసీఎన్ స్టేటస్‌లో సీఆర్ అంటే ఏంటి అని. సో, మీలో ఎంతమంది సీఆర్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని కరెక్ట్‌గా ఇన్ కేస్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే పెట్టారో కింద కామెంట్ చేయండి. సో, ఐయూసీఎన్ స్టేటస్‌లో 9 స్పీసెస్‌లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫస్ట్‌ది రెడ్ హెడెడ్ వల్చర్, నెక్స్ట్ స్లెండర్ బిల్డ్ వల్చర్, నెక్స్ట్ వైట్ రంప్డ్ వల్చర్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్. వీటినే ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్‌నే ఇండియన్ వల్చర్ అని కూడా అంటారు. సో, ఈ 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ రిమైనింగ్ ఈజిప్షియన్ వల్చర్ ఇది ఎండేంజర్డ్‌లో ఉంది. నెక్స్ట్ హిమాలయన్ గ్రిఫన్ ఇది నియర్ థ్రెటెన్డ్. యురేషియన్ గ్రిఫన్ ఇది లీస్ట్ కన్సర్న్. సినరస్ వల్చర్ ఇది నియర్ థ్రెటెన్డ్. నెక్స్ట్ బియర్డెడ్ వల్చర్ ఇది నియర్ థ్రెటెన్డ్. సో, దీస్ ఆర్ ది 9 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ వి కెన్ ఫైండ్ ఇన్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ ఈ ఈ ఈ 9లో రీసెంట్‌గా ఏం చేశారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో కొన్ని యాడ్ చేశారు. అంటే షెడ్యూల్ 4 నుంచి షెడ్యూల్ 1కి కన్వర్ట్ చేశారు. ఆ 3 ఏంటి అంటే ఒకటి స్లెండర్ బిల్డ్ వల్చర్, వైట్ రంప్డ్ వల్చర్, ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్. ఈ 3 స్పీసీస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 స్పీసీస్‌గా ఉంది. అండ్ ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్ ఉంది కదా! అదైతే సైట్స్‌లో అపెండిక్స్ 2లో ఉంది. సో, యాహ్! అసల వల్చర్ మొత్తం జియోగ్రఫిక్ అదే ఐ మీన్ ఎక్కడెక్కడ ఇండియాలో చూడగలం అనేది చూసుకుంటే, వల్చర్ అనేది నేటివ్ టు ఇండియా, పాకిస్తాన్, నేపాల్ అన్నమాట. 1990స్‌లో చూసుకుంటే 97% అనేది తగ్గిపోయింది వాటి యొక్క పాపులేషన్. అంటే చాలా ఆల్‌మోస్ట్ తగ్గిపోయినట్టే. ఎక్కువగా ఇప్పుడు పాపులేషన్ అనేది మనం చూసుకుంటే కీలడ నేషనల్ పార్క్ ఎక్కడుందో కామెంట్ చేయండి. ఆ పార్క్‌లో ఒకప్పుడు 1985, 1999 ఆ పీరియడ్‌లో 816 వల్చర్స్ ఉంటే అవి 25కి దిగిపోయింది దాని నంబర్. అంటే చూడండి ఎంతలాగా డిక్రీజ్ అయిపోయిందో. దీనికొచ్చిన మెయిన్ థ్రెట్ ఏంటంటే లైక్ సింగిల్ గ్రేటెస్ట్ థ్రెట్ ఏంటంటే డైక్లోఫినాక్ అనే ఒక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ లైవ్ స్టాక్‌కి యూజ్ చేస్తారు. ఈ వెటర్నరీ యూజెస్‌లో ఉంటది. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. సో, ఈ డైక్లోఫినాక్ అనే డ్రగ్ వల్ల ఏవైతే లైవ్ స్టాక్ హెల్త్ కండిషన్స్ బాలేనప్పుడు యూజ్ చేస్తున్నారో, ఈ వల్చర్ అనేది వాటి యొక్క క్యారకాసెస్ మీద ఫీడ్ చేస్తది కాబట్టి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న ఏవైనా ఉన్న క్యాటిల్‌కి ఈ వల్చర్ అవి తినడం వల్ల ఇవి అక్కడికక్కడే చనిపోతుందన్నమాట వల్చర్. సో, అది సింగిల్ గ్రేటెస్ట్ థ్రెట్. నెక్స్ట్ ఇవే కాకుండా లైక్ సమ్ అదర్ థ్రెట్స్ గూడా ఉన్నాయి. మెయిన్ వల్చర్ పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలంటే, వీటిని ఎకోసిస్టమ్ క్లీనర్స్ అని అంటారనమాట. ఎన్వైర్న్మెంట్ క్లీనర్స్ అని అంటారు. ఈ డెడ్ మ్యాటర్ అంతా వెంటనే ఫీడ్ చేసి క్లీన్ చేస్తది కాబట్టి స్కావెంజర్ అంతాను. సో, అందుకే వీటిని ఎన్వైర్న్మెంట్ క్లీనర్స్ అంటారు. ఇన్ కేస్ వీటి పాపులేషన్ అయితే డిక్రీజ్ అయింది అంటే,
ఫెరల్ డాగ్స్, రాట్స్ వాటి పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి డిసీజ్ స్ప్రెడ్ అనేది యానిమల్ నుంచి హ్యూమన్స్‌కి ఈజీగా వస్తదనమాట. సో, ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకూడదంటే వల్చర్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి. సో, యాహ్! వల్చర్స్ అనేవి జనరల్‌గా గ్రూప్స్‌లో తిరుగుతాయి. నెక్స్ట్ డే టైమ్ యాక్టివ్‌గా ఉంటాయి. అంటే ఫుడ్ వెతకడం ఇదంతా. అవి నాన్ మైగ్రేటరీ అంటే మైగ్రేటరీ కాదు. బట్ ఫుడ్ కోసం అయితే పర్ డే 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. యెస్. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే లైక్ వుడ్‌లాండ్స్‌లో, కల్టివేటెడ్ ఏరియాస్, సిటీస్, విలేజెస్ కల్టివేటెడ్ ఏరియాస్‌లో, సవన్నాస్, నెక్స్ట్ వ్యాలీస్‌లో, స్క్రబ్ ల్యాండ్స్, డెసిడ్యూయస్ ఫారెస్ట్‌లో కనిపిస్తాయి వల్చర్స్. వీటి యొక్క కన్జర్వేషన్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ వల్చర్ యాక్షన్ ప్లాన్ 2020-2025. ఇంకా అదర్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటో మనం చూసుకుందాం. ఒకటి ఇంపార్టెంట్‌ది ఏంటంటే 8 సేఫ్ జోన్స్ ఫర్ వల్చర్స్ అని ఇండియాలో ఒక 8 జోన్స్ అనేవి తీసుకున్నారు. దేనికోసం అంటే టు రీఇంట్రొడ్యూస్ వల్చర్ ఇంటూ ద వైల్డ్. వల్చర్ పాపులేషన్‌ని కన్జర్వ్ చేయడానికి. ఆ 8 జోన్స్ ఏంటో చూసుకుందాం. ఒకటి పింజోర్ హర్యానా, సెంట్రల్ గుజరాత్, ఆహ్, సౌరాష్ట్ర అండ్ గుజరాత్, నెక్స్ట్ బుక్స్వాకా బుందేల్‌ఖండ్ మధ్యప్రదేశ్, కతర్ని ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ హజారీబాగ్ జార్ఖండ్, రాజా బట్కావా వెస్ట్ బెంగాల్, మజూలీ ఐలాండ్ అస్సాం. సో, ఈ 8 అనేవి సేఫ్ జోన్స్ ఫర్ వల్చర్స్ అని మన లైక్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ అన్నమాట. ఇది కాకుండా ఒకటి స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ అని ఈ వల్చర్ స్పీసీస్‌ని కన్జర్వ్ చేయడానికి తీసుకున్నారు. నెక్స్ట్ సెంట్రల్ జూ అథారిటీ అండ్ బీఎన్‌హెచ్‌ఎస్ బొంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వీళ్ళు కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అని పెట్టారు. విచ్ ఈస్ వెరీ హైలీ సక్సెస్‌ఫుల్ అన్నమాట. నెక్స్ట్ ఈ వల్చర్ సేఫ్ జోన్స్ 8 జోన్స్ చెప్పాను కదా! అవి. సో, ఇది కాకుండా ఈ డైక్లోఫెనాక్ అనే డ్రగ్ గవర్నమెంట్ చాలా వరకు బ్యాన్ చేసింది. దీని ప్లేస్‌లో మెలాక్సికమ్ అనే డ్రగ్‌ని యూజ్ చేయమని చాలా వరకు అవేర్‌నెస్ అనేది స్ప్రెడ్ చేసింది. ఇన్ ఆర్డర్ టు తగ్గించడానికి వల్చర్ యొక్క డెత్స్‌ని తగ్గించడానికి మెలాక్సికమ్ డ్రగ్‌ని యూజ్ చేయమంటున్నారు. ఈ లైవ్ స్టాక్ వాటి దాంట్లో. యాహ్! దిస్ ఈస్ ఆల్ అబౌట్ వల్చర్స్ అన్నమాట. ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్. థాంక్ యూ గైస్.